బ్యాక్ సైడ్ నెక్ కింద అక్కడ డ్రా చేసుకున్నాం కదా, దీనికి ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2 అనేది తీసుకోవాలండి నెక్ విడ్త్ అనేది. అప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగింది. నెక్ రౌండ్ షేప్ అనేది తేలద్దన్నమాట. ఫ్యాబ్రిక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి నెక్ విడ్త్ అనేది ఎలా తిరిగిందో. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని ఇంకా మనం క్లాత్ వేసుకుని క్లాత్ మీద యాస్టీస్ పెట్టుకుని కట్ చేసుకోవడం. ఇప్పుడు క్లాత్ వేసుకున్నాం. ఇదిగోండి క్లాత్ కూడా అలానే వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది మనకి ఎదురుగుండా ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మనకి మన ఎదురుగుండా ఉండాలన్నమాట. ఎందుకంటే నెక్ విడ్త్ కదా. ఇదిగోండి ఇలా వేసుకుని నడుముక్క కావాలి అంటే మనం ఇందులో తీసేసుకోవచ్చండి. లేదు అంటే ఇంకొక స్ట్రైట్ లైన్ తీసుకుని దాన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇదిగోండి నేనైతే నడుము ముక్క అనేది ఇందులోనే తీసేసుకుంటున్నాను. ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇదిగోండి మనకి కొంచెం 1/2 ఇంచ్ అనేది షోల్డర్ టు ఇటు తగ్గించుకుంటే ఏమైందంటే భుజం దగ్గర మనకి ఫిట్గా ఉంటుంది అన్నమాట, జారిపోకుండా ఉంటుందండి. చంక దగ్గర నుంచి ఇలా వేసుకుంటే మనకి క్రాస్ అనేది బాగా తిరుగుద్దండి. దీన్నే క్రాస్ కటింగ్ అంటారు. ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ అంటారు. ఇలా వేసుకుంటాం కదా మనం, ఇది నార్మల్ కటింగ్ అన్నమాట. క్రాస్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా డ్రా చేసుకుంటే మళ్ళీ పడుతుంది.